ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే మీకు మాత్రం ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం కలిసి రాబోతోంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారు. దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా దాన్ని చేసేయండి. ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి? ఇక తులారాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం అనేది ఏ విధంగా వచ్చిందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే మీ జీవితం ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే విషయాలతో పాటుగా ఏ పేరు గల స్త్రీ ఈ యొక్క తులరాశి వారికి అతిపెద్ద శత్రువు, మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది, ఆ స్త్రీ నుండి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎటువంటి సందేహమే లేదు అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ యొక్క తులారాశి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అందుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క ఆర్థిక స్థితి కనుక మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా తులారాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అసలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది. అంటే 4 వైపుల నుండి ధనలాభం రాబోతుంది. అది చూసినప్పుడు ఈ రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు. కానీ ఇన్ని రోజులు వీరు కింది స్థాయిలో ఉండి ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు అనుభవించి ఇప్పుడు ఒకేసారిగా ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెబుతారు. వారు కూడా తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలో రాబోతోంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్‌గా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు అదృష్టం అయితే ఈ రాశి వారిని వరించబోతుంది. అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ, ఇక ముందు కానీ యెస్ అనే అక్షరం పేరు గల స్త్రీలు పరిచయం అయితే మాత్రం వారితో మీరు అతిగా స్నేహం చేసి, అతిగా మాట్లాడడం అనేది మీకు అంత మంచిది కాదు. ముఖ్యంగా తులారాశిలో పుట్టిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ ఎస్ అనే అక్షరం పేరు గల స్త్రీ పరిచయం అయితే వారు ఇదివరకే మీ జీవితంలో ఉంటే గనక వారితో మాట్లాడండి అంతే తప్ప వారికి మీ పర్సనల్ విషయాలు చెప్పకండి. మీ కుటుంబ విషయాలు చెప్పకండి. అలాగే మీ యొక్క ఆర్థిక విషయాలు చెప్పకండి. ఈ ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ అక్షరం గల స్త్రీకి మీరెంత దూరం ఉంటే అంత మంచిది. మాట్లాడండి, స్నేహం చేయండి. అంతేగాని మీ పర్సనల్ విషయాలు అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఇలా మీరు చెప్పడం వల్ల ఆ స్త్రీ మీకు 14 సంవత్సరాలకు మీకు శత్రువుగా ఉంటారు. ఆమె వల్ల మీరు చాలా అంటే చాలా కష్టాల పాలవుతారు. కాబట్టి ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని ముఖ్యంగా ఈ తులారాశిలో పుట్టిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఇటువంటి వ్యక్తి పేరు కల వ్యక్తిని మాత్రం మీరు దూరం పెట్టడం చాలా మంచిది. మీ జీవితంలోకి ఎంత దూరంగా మీరు ఆమెను పెడితే మీరు అంత జీవితంలో పైకి వస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు మాత్రం క్రమం తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో మీకు శ్రేష్టం. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభకరం. ఇక ఈ యొక్క తులారాశి వారు ఖచ్చితంగా మీరు వ్యాపార వృద్ధి కోరుకునే ఈ రాశివారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ విధంగా చేస్తే కనుక
వ్యాపార వృద్ధి కోరుకునే ఈ రాశి వారికి మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.